ఏది తీసుకున్నా పర్లేదు. బట్ సో నేను ఏదో ఒక పేరు ఇచ్చేసి ఆ డమ్మీ టేబుల్లోకి అయితే నేను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? రైట్. నేను ఒక టేబుల్ నేమ్ ఇచ్చాను. టేబుల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మరి ఫైల్ ఎక్కడుందట? ఎక్సెల్ ఫైల్ చూజ్ ఎ ఫైల్ అన్నారు కదా. సో చూజ్ ఎ ఫైల్ మీద నేను క్లిక్ చేసుకొని ఎక్కడైతే మన ఎక్సెల్ ఫైల్ ఉందో ఇదే కదా మనకు ప్రపోజల్ ఫామ్ అని ఉంది కదా. ఈ ప్రపోజల్ ఫామ్ అనే దాని మీద నేను సింపుల్ గా క్లిక్ చేసుకొని దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నాను అనుకోండి. అంటే నాకు ఇక్కడ ఉన్నటువంటి ఆ డేటా మొత్తాన్ని కూడా 463 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు ఎక్సెల్ లో ఏది నాకు షీట్ నెంబర్ 1 కదా ఉంది. షీట్ నెంబర్ 1 లో డేటా ఉంది. అదే విధంగా హెడర్ అనేటువంటిది కాస్త రో అనేటువంటిది హెడ్డింగ్ అనేటువంటిది ఉంది ఫస్ట్ రోలోనే ఉంది కదా. ఈ విధంగా బై డిఫాల్ట్ గా నాకు ఉన్నాయి. సో కావాలి అనుకుంటే నేను మార్చుకోవచ్చు. సింపుల్ గా నేను సబ్మిట్ అన్నాను అనుకోండి. చూడండి ఇక్కడ నేను సబ్మిట్ అనగానే నాకు ఇక్కడ 463 రికార్డ్స్ అనేటువంటిది రన్నింగ్ అవుతున్నాయి.